Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ శుక్రవారం వచ్చిందంటే మన తెలుగు ఇండస్ట్రీ అయినా ఖచ్చితంగా ఒక మూవీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ జూన్లో మాత్రం పెద్ద పెద్ద మూవీస్ అనేది కూడా లైనప్ అయినాయి. అందులోనే మరి ఈ వారం రిలీజ్ అయిన మూవీ మరి కుబేరా. మరి ఐ డ్రీమ్ అయితే మీకోసం స్పెషల్ రివ్యూ అనేది కూడా తీసుకొని వచ్చింది. కుబేరా మూవీ రివ్యూ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిలిం క్రిటిక్ మహర్షి గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. కుబేరా ఇంతకు కాసులు కురిపించే కుబేరుడేనా లేకపోతే ఏంటా అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. కుబేరా చూసొచ్చాం. ఇంతకు కుబేరా ఎలా అనిపించింది? కుబేరా కొంచెం భారంగా అనిపించింది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం కష్టంగా అనిపించింది. అంటే శేఖర్ కమ్ముల గారు, నాగార్జున, ధనుష్, రష్మిక అంటే మనకి ఈ కాంబో మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఆ సినిమా ఏదో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఏమంటే మనీకి సంబంధించి మొన్న లక్కీ భాస్కర్ వచ్చింది. లక్కీ భాస్కర్ మీద ఎవరికి పెద్ద అంచనాలు లేవు. సినిమా బాగుంది. దీని మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఎక్కువ అంచనాలు ఉండడం వల్ల ఏమైందంటే మనకు అంచనాలు అందుకోలేదేమో అనిపించింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ కట్ చేసి ఉంటే ఈజీగా కొంచెం పర్లేదు. కానీ అట్లని బ్యాడ్ మూవీ అనడానికి లేదు. శేఖర్ కమ్ముల గారి ప్రతిభ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తం సినిమా మొత్తం మీద కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఆయన జానర్ కాదు ఇది. ఆయన ఏమిటంటే సెన్సిటివ్ లవ్ కానీ, సెన్సిటివ్ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఒక మంచి కాలేజీ స్టోరీ కానీ ఇవి తీశారు గతంలో ఆయన. గతంలో ఆయన తీసిన థ్రిల్లర్ ఒకటి ఆడలేదు మీకు, నయనతారది ఒకటి రీమేక్, మీకు గుర్తుపెట్టుకోండి. లీడర్ కూడా బాగానే ఉంటుంది కానీ అది కొంచెం పాలిటిక్స్ మిక్స్డ్గా ఉంటుంది. దీంట్లో ఏమిటంటే పాలిటిక్స్, మనీ, రకరకాలన్నీ మిక్స్ అయిపోయినాయి. కథ సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద, ఈ దేశంలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక ఆయిల్ రిగ్ కంపెనీలన్నీ తను ఓన్ చేసుకోవడం కోసము ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు బ్రైబ్ అంటే లంచంగా ఇవ్వడానికి కొంతమంది మంత్రులకి డిసైడ్ అవుతాడు. 1,00,000 కోట్లు ఇవ్వాలంటే కష్టం కాబట్టి దానికి ఎవరో ఒకరు, ఒక తెలివైన వాడు ఒకడు కావాలి కాబట్టి నాగార్జున గారు మాజీ సిబిఐ ఆఫీసర్, ఆయన జైల్లో ఉన్నట్టు. నేనేమి స్పాయిలర్ చేయడం లేదు, స్పాయిలర్ చేయడం లేదు. ఇది బిగినింగే కాబట్టి స్పాయిలర్ ఏముంది. మొదటి 15 నిమిషాలు కథ చెప్పొచ్చు మనం. 15 నిమిషాల తర్వాత కథ చెప్తే స్పాయిలర్. ఓకే. నాగార్జున గారిని వినియోగిస్తాడు. నాగార్జున గారు దాన్ని ఎలా వైట్ చేయాలి అనే క్రమంలో ఒక 4 బెగ్గర్లను ఎంచుకుంటాడు. దాంట్లో ధనుష్ ఒకడు. ఆ తర్వాత ఏమైంది, రిమైనింగ్ రష్మిక ఎవరు ఏమిటి అనేది మిగిలిన కథ. ఓకే సార్. అంటే ఒక డబ్బుకు సంబంధించిన థ్రిల్లర్ ఇది. మంచి కాఫీ లాంటి సినిమా తీసిన డైరెక్టరే మరి ఇప్పుడు ఆ జోనర్ అంతా కంప్లీట్ చేంజ్ చేసుకొని ఆ 25th ఇయర్ జర్నీలో సో ఒక డిఫరెంట్ మూవీ అనేది కూడా ట్రై చేశారు. అందుకే మీ చేతిలో కూడా కాఫీ పెట్టేసి ఇంతకు మూవీ ఎలా ఉందా అని చెప్పేసి దానికోసం మాట్లాడుతున్నాము. అంటే శేఖర్ కమ్ముల గారు అంటే మనకు విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఆయన సినిమాల పట్ల ప్రేమ ఉంది మనకు. అంటే ప్రేక్షకుడుగా మంచి డైరెక్టర్ కాబట్టి మనకు మంచి ఒక ప్రేక్షకుడుగా మనం ఆయన అభిమానిస్తాం. కానీ ఆయన కూడా ఎంతసేపు సెన్సిటివ్ లవ్ స్టోరీ, సెన్సిటివ్ ఇలా కాకుండా కొంచెం జానర్ మార్చుకుని వచ్చారు. 3 ఏళ్ళు తీశారు ఈ సినిమాని. రైట్. వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా డీల్ చేశారు. అసలు ఆయన ఎంత పెద్ద కథ రాసుకున్నారు ఏమిటి, దాన్ని సినిమాలో ఈ 3 గంటల 15 నిమిషాల సినిమాలో చెప్పగలిగారా లేదనే డౌట్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే కొన్ని సీన్లు అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంటాయి. కొన్ని సీన్లు మనకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. క్లైమాక్స్లో వచ్చేసరికి డబ్బు వ్యవహారాలు అనేటివన్నీ మారుతూ వస్తాయి కదా. ఈ మారుతూ వచ్చిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఏమిటిది, ఎలా ఏం జరుగుతూ ఉంది అని మనం కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంకా రష్మిక క్యారెక్టర్ మీకు చూడాలని ఉందిలో సౌందర్య క్యారెక్టర్ అది. ఓకే. చూడాలని ఉందిలో సౌందర్య ఒకరిని నమ్ముకొని కలకత్తాకు వచ్చి ఉంటుంది. అలా సేమ్ క్యారెక్టర్ని అలాగే తీసుకొచ్చారు. చిరంజీవికి ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది, దీంట్లో ధనుష్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతే తప్ప ఆమెకంటూ నిజానికి సినిమాను మోయగలిగిన బ్రహ్మాండమైన నటి ఆమె. ఆమెకంటూ ఒక పెద్ద ఒక క్యారెక్టర్, ఒక ఆర్క్ లేదు అసలు. ఆమె ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఏదో ఒక ఆర్క్ ఉండాలి కదా. అలా లేకుండా ఊరికే ఇతను ఏదో చెప్తే చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ సినిమా మొత్తం చూస్తే ఏంటంటే కంప్లీట్గా మనకు కనిపించేది 4 క్యారెక్టర్స్. వాళ్ళ చుట్టూ తిరిగే ఒక స్టోరీ, అంటే వాళ్ళని ఆడించే ఒక డబ్బు. సో దీని చుట్టూ తిరిగే స్టోరీని అండ్ అంతసేపు కూర్చోబెట్టడం అనేది కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదా సార్. కానీ అది కూర్చోబెట్టి మీరు అన్నట్టు కూడా అక్కడక్కడ నెగిటివ్స్ అయితే ఉన్నాయి. కానీ పాజిటివ్స్ విషయానికి కూడా వచ్చేటప్పటికి ఆ పాజిటివ్స్ అంటే ఏమంటారు మీరు? పాజిటివ్స్ అన్నీ ఏమిటంటే నాగార్జున గారి నటన, ధనుష్ అలా ఒక బెగ్గర్ పాత్రలోకి అలా ఒదిగిపోయిన విధానం.
మీకు ఆ సినిమాలో మనం చూస్తూ ఉన్నప్పుడు అతను ధనుష్ అనేది మనం మర్చిపోతాం. ధనుష్ ఒక బెగ్గర్ అనుకుంటుంటాం మనం. ఎగ్జాక్ట్లీ. రష్మిక క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది కానీ సరే, ఇంకా అతను విలన్ జిమ్ అతను కూడా నైస్గానే చేశాడు. కానీ ఈ మొత్తం లైన్ స్టోరీ ఏమిటంటే ఎక్కువ సంఘటనలు జరుగుతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు స్పీడ్ స్క్రీన్ ప్లే అంటే ఏమిటి, మీ కొత్త క్యారెక్టర్లు వస్తూ ఉండాలి, సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎంగేజింగ్గా ఉంటుంది. ఏం జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఇంటర్వెల్ దానికే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది ఈ కథ అంటే, ఈ వెబ్ నుంచి ఇతను తప్పించుకుంటాడు, ఇతని కోసం వేటాడతారు అనే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. వచ్చిన తర్వాత పదే పదే అదే ఐడెంటిటీకు పదే చేంజింగ్లు పదే జరుగుతుంటాయి. అవి అక్కడ ఏదో జరిగి ఉండాలి, ఒక మ్యాజిక్ జరిగి ఉండాలి. ఆ మ్యాజిక్ ఏదో శేఖర్ కమ్ముల గారు మిస్ అయినారని నా అభిప్రాయం. అంటే బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కలిగిన ఒక డిసప్పాయింట్మెంట్ కూడా కావచ్చు అది. మేమే అంటే మామూలుగా అయితే ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూసినప్పుడు ఓకే బాగానే ఉందనిపిస్తుంది. అంటే నాగార్జున గారి ట్రాన్స్ఫార్మేషన్ కూడా, ఆయన క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ కూడా మనకు కొంచెం తికమగ్గా ఉంటుంది. అంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసరు, అవసరమైతే వాల్యూస్ కోసం జైల్లో కూర్చోవడానికైనా సిద్ధపడిన ఆఫీసర్ కొన్ని కారణాల వల్ల చెడు వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మళ్ళీ ఆయన ఆ ఊగిసలాట అనేది కూడా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సినిమాలో. అంటే ఆ టైంలో ఏంటంటే నాగార్జున గారు ఎటు సైడ్ ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఒక గ్రే షేడ్స్లో కొంచెం చూపించి మళ్ళీ పాజిటివ్గా టర్న్ అవ్వడం అనేది దట్ వాస్ కొంచెం అనిపిస్తుంది. గ్రే షేడ్స్ కూడా బాగున్నాయి ఆయనవి. కానీ దాన్ని ఏదో ఒక విలను, ఒక ఏమీ తెలియనటువంటి, అసలు ఏం జరుగుతుందో తన చుట్టూ తెలియనటువంటి ఒక హీరో మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేసే ఒక హీరో విలను కానటువంటి ఒక క్యారెక్టరు, హీరోకి కొన్ని కారణాల వల్ల సాయం చేసే హీరోయిన్, అంతేగా సినిమా. ఈ నాలుగే, మీరు చెప్పినట్టు ఈ 4 క్యారెక్టర్ల మీదే మొత్తం సినిమా అంతా నడుస్తుంటుంది. దీంట్లో డబ్బు, పవరు అంతర్లీనంగా ఉంటుంది. అంటే మీకు మెయిన్ థ్రెడ్ ఏమిటి, మనీ అండ్ పవర్. ఈ మనీ అండ్ పవరు మూల సూత్రంగా ఉంటూ బాగా ధనవంతుడైన ఒక వ్యక్తి, కొన్ని కారణాల వల్ల డబ్బు కోసం పనిచేయాల్సిన ఒక వ్యక్తి, ఏమీ తెలియకుండా 5 రూపాయలు 10 రూపాయలు బిచ్చం ఎత్తుకునే ఒక బిచ్చగాడు, వీళ్ళ మధ్య ఉన్న కథ ఇది. కానీ పాయింట్ అయితే చాలా కొత్త పాయింట్. బెగ్గర్స్ని తీసుకొచ్చి ఒక కోటీశ్వరుల సమాజంలో వదిలి వాళ్ళు ఏమిటి వాళ్ళ రియాక్షన్స్, అసలు ఏం జరుగుతూ ఉందో కూడా తెలియనటువంటి ఒక సిచ్యువేషన్లో అతను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది పాయింట్, కొత్త పాయింట్ ఇది. ఈ పాయింట్ ఎవరో తీసుకోలేదు. అంటే చాలా సినిమాలు డబ్బు మీద వచ్చాయి. వద్దంటే డబ్బు దగ్గర నుంచి మనకి ఎప్పుడో ఎన్టీఆర్ సినిమా దగ్గర నుంచి చాలా సినిమాలు వచ్చాయి. దాంట్లో ఏమిటంటే ఆ డబ్బు అనేది ఎంత ప్రభావం చేయిస్తుంది, దాన్ని చూపే జిమ్మిక్స్ ఏమిటి అనేది సినిమా కథలు, మనీ కానీ ఇవన్నీ కూడా. ఇదేమిటంటే ఒక 2 ప్రపంచాల మధ్య ఉన్నటువంటి ఒక వైరుధ్యాన్ని చూపించారు ఈయన. అలాంటి చోట శేఖర్ కమ్ముల హెడ్స్ ఆఫ్ అనిపిస్తారు. అంటే ఆయన మాత్రమే తీయగలిగిన కొన్ని సీన్లు, ఆయన మాత్రమే చేయగలిగిన కొన్ని, రాసుకోగలిగిన కొన్ని డైలాగులు ఉంటాయి. దీంట్లో చాలామంది వర్క్ చేశారు. పింగళి చైతన్య గారు అని ఒక అమ్మాయి మంచి రైటర్, ఆమె కూడా వర్క్ చేశారు. అంటే ఆమె దాంట్లో ఇది కూడా కో రైటర్గా పనితనం కూడా కనిపిస్తుంది. అంటే ఒక సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ సీన్లు కానీ, ఒక చాలా బాగుంది ఈ డైలాగ్ అనిపించేవి కానీ, అందరూ కలిసి వర్క్ చేసినట్టున్నారు. టోటల్గా రన్ టైమే దీని సమస్య. ఒక సీన్ అయితే ప్రత్యేకంగా అయితే ఇది జీవితం అనిపించేలా ఒక సీన్ మాత్రం ఉంది సార్. అది ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కాయిన్ ఏదైతే అంటే డబ్బులు అనేది భిక్షగాడికి ఇవ్వడం అనేది ఏదైతే ఉందో, దట్ లైఫ్ అనేది ఒకసారి చూపించిన విధానం నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా అలా టచ్ చేసిన సందర్భం. కోటీశ్వరుడు, ఈ దేశంలోనే పెద్ద కోటీశ్వరుడు అలానే బెగ్గరగా ఉంటే అప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన ఒక బిడ్డ అలా దానం చేయడం. అదే కాదు, ఇంకోటి ఆ పాట ఉంది, పోయిరా పోయిరా అనే పాట కూడా అద్భుతం. ఎందుకంటే దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది ఆ పాటలో. అంటే ఒక కుక్కల బడ్డీలో తీసుకెళ్లే ఒక వ్యక్తి హఠాత్తుగా డబ్బు వచ్చేసరికి అతని అంత్యక్రియలు ఎలా జరుగుతాయి అనేది అద్భుతమైన పాట. ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు తీయడానికి గల కారణం ఏంటి అని శేఖర్ కమ్ముల గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, మేము కంప్లీట్గా
అన్ని సెట్స్ లేకోకుండా ఒరిజినల్ లొకేషన్స్లో వెళ్ళాము. సో దాని వరకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇస్తుంది థియేటర్లో అని కూడా చెప్పారు. మరి దాని గురించి మీరు ఏమంటారు సార్? ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మనమంతా గ్రాఫిక్స్ స్టూడియోలు అవే కదా చూస్తాం. అట కాకుండా ఓపెన్ ఎయిర్లో, అంటే ఒక బస్ స్టాండ్, ఒక రైల్వే స్టేషను, లేదంటే ఒక బాంబేలో ఉన్నటువంటి రకరకాల వీధులు, ఇవన్నీ కూడా నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అట్మాస్ఫియర్ అయితే ఉంది సినిమాలో. ఆ మేరకు ఆయన సాధించారు. ఆయన చేసిన పొరపాటుల్లో ఏమిటంటే తనది కాని జానర్లో చేయి పెట్టడం అనేది ఒకటైతే, రెండోది పెద్ద ఆర్క్లో కథ రాసుకుని 4 క్యారెక్టర్లే ఉన్నప్పటికీ ఏది బిగినింగ్ ఏది ముగింపు, అసలు ఏమిటి దీని మూలం ఏమిటి అనే చోట బహుశా రాసుకొని తీసి ఎడిటింగ్లో కట్ చేశారో మనకు తెలియదు. ఎందుకంటే ఎంత సినిమా తీశారో మనకు తెలియదు కదా. అట్లా ఏదో ఉండాలి ఈ సినిమాలో, అది ఏదో మిస్ అయిపోయింది. అది నా ఫీలింగ్. మీరు ఇదాక అన్నారు ఏదో చిన్న మ్యాజిక్ ఏదో ఒకటి కూడా మిస్ అయింది అని చెప్పి. అయింది సినిమాలో, ఏదో మిస్ అయింది. అంటే మనకు ఉత్కంఠ లేకపోవచ్చు. అంటే మామూలు కమర్షియల్ సినిమాల్లో వచ్చే సన్నివేశాలు, విలనిజము, ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయము, నో డౌట్. కానీ ఇంకా ఆయన సినిమాల్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఒక క్యారెక్టర్కి టాప్ ఎలివేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక గట్టి సంఘటన ఒకటి జరిగినప్పుడు వస్తుంది. మీరు చెప్పారే లాస్ట్లో పిల్లవాడు అనేది, అలాంటి సీన్లు అంటే మనకు గుండెలు కత్తుకునే కొన్ని సీన్లు ఉండాలి. ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్లో ఉండాలి. అవి అక్కడ ఏదో మిస్ అయింది. నాగార్జున గారు ఇప్పుడు విలన్ అంటే విలన్ అలాగే ఉంటాడు, ఆయన ఏం మనం మార్చలేము. నాగార్జున గారి క్యారెక్టరే కదా కీలకం. నాగార్జున క్యారెక్టర్ అలా ఇలా డోలాయమానంలో ఉంటుంది. ఈయన ధనుష్ అంటారా, ధనుష్ మామూలుగానే అతనికి ఏమీ తెలియనివాడు. ఇంకోటి ఏమిటంటే ధనుష్ క్యారెక్టర్లో కూడా మనకు కొంచెం డిసప్పాయింట్, అంటే ఆయన అభిమానులు కానండి ఏమన్నానండి, కొంత డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే ఆ క్యారెక్టర్ సినిమా మొత్తము అదేమంటారు, వల్నరబుల్ అంటారే, దాడికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఎంతసేపు తప్పించుకొని పోవడము, ఎంతసేపు చివరిలో క్లైమాక్స్ మినహాయిస్తే ఎంతసేపు తప్పించుకోవడము, ఎంతసేపు తాను భయపడము, ఎంతసేపు తాను అది ఎక్కడో ఒక చోట వీడు రివోల్ట్ కావాలేమో అనిపించే ఒక మూడ్ లేదు మనకు సినిమాలో. సినిమా మొత్తం ప్యాసివ్, అంటే ఏమంటారు, ఎక్కడ నేను రెగ్యులర్ హీరోయిజం గురించి మాట్లాడడం లేదు, కానీ ఏదో ఆ క్యారెక్టర్లో ఏదో లోపించింది, ఏదో మిస్సింగ్ అన్నట్టు, ఏదో మిస్ అయింది ఆ క్యారెక్టర్లో. పద్మశ్రీ తోటతరణి గారి ఆయన ఆర్ట్ వర్క్ కానీ అండ్ కంప్లీట్గా సో ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గాను, దానికి ఖర్చు పెట్టినట్టున్నారు సినిమాకి, ఎక్కడ రాజీ పడినట్లేరు. మీకు అన్నీ తిరుపతి, అంటే తిరుపతిలో తీశారో లేదు నాకు తెలియదు, కానీ ఏదైనా కూడా న్యాచురల్గానే, అంటే అదేదో ఒక సెట్ వేసినట్టుగా కాకుండా ఆయన ప్రొడక్షన్ డిజైనర్గా ఆయన వర్క్ విపరీతంగా కనిపిస్తుంది మనకు సినిమాలో. అనేక సన్నివేశాల్లో ఆ బ్యాక్గ్రౌండ్ యాంబియన్స్ అంతా క్రియేట్ కావడం అనేది తోటతరణి గారి ఇలాంటి ఎక్స్పర్ట్గా అది సాధ్యమవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అంటే సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ ఉంటాయి కదా మనం చెప్పుకోవడానికి, అది ఒకటే కదా, మిగతా సాంగ్స్ అలా వచ్చి అలా పోతుంటాయి, మనకు గుర్తు కూడా ఉండవు. ఆ పాట ఒకటి గుర్తుంటుంది, ఆ పాట చాలా బాగా తీశారు కూడా ఆ పాటని. అండ్ ఫైనల్గా సార్, అది కుబేరా మూవీ గురించి మీరు ఏమంటారు? కుబేరా మూవీ ఒకసారి చూడొచ్చు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఓకే, శేఖర్ కమ్ముల గారి సినిమా, నాగార్జున, ధనుష్, రష్మిక వీళ్ళ నటన ఇవన్నీ కూడా డిసప్పాయింట్మెంట్ అంటే మీకు ఏం క్రియేట్ చేయవు, కానీ ఏదో భలే ఉంటుంది ఈ సినిమా, ఏదో ఒక డబ్బుకు సంబంధించిన ఒక థ్రిల్లింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అదేం ఉండదు. ఓకే, చూడడానికి ఏమీ ఇబ్బంది లేదు. సో థియేటర్లోకి వెళ్ళి హ్యాపీగా చూసి వచ్చేయచ్చు. యా, so nice sir, and thank you so much for your review about the Kubera. So thank you Janakya. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.